హాయ్ ఆల్, వెల్కమ్ టు వర్కర్స్ ఐటీ. లాస్ట్ వీడియోలో మనం ఈ త్రీ కంటైనర్స్ ఎలా డిజైన్ చేయాలి అనేది చూసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ డిజైన్, ఇక్కడ లోగో లాగా ఇక్కడ ఒక ఇమేజెస్ ఉన్నాయి కదా, సో వీటిని ఎలా డిజైన్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ ఏదైతే మెయిన్ కంటైనర్ ఉందో దాని మీద ఇవి ఓవర్లాప్ అయ్యాయి, అంతే కదా. సో వీటి మీద అవి ఓవర్లాప్, ఒకదాని మీద ఒకటి ఉన్నట్టు చూపిస్తున్నాయి. ఇప్పుడు వాటిని ఇలా చేయాలంటే, అంటే దాని మీద మనం ఓవర్లాప్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? పొజిషన్స్ యూస్ చేయాలి. సో ఇక్కడ ఈ వీడియోలో పొజిషన్స్ యూస్ చేసి వీటిని ఎలా ఇక్కడ ప్లేస్ చేయాలి, ఓకే, ఈ కార్నర్ రైట్ టాప్ కార్నర్లో ఎలా ప్లేస్ చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిజైన్లో ఏం చేయాలి? ఇక్కడ ఈ పర్టికులర్ బాక్స్లోనే కదా ఆ పర్టికులర్ ఇమేజెస్ అనేవి ఓవర్లాప్ అయ్యాయి, కాబట్టి ఈ కోర్స్ బాక్స్ అనే దానికి చైల్డ్గానే వాటిని తీసుకోవాలి. ఓకే, కాబట్టి నేను ఇక్కడ ఒక డివ్ తీసుకొని ఏం చేస్తున్నానంటే దానికి క్లాస్ కోర్స్ ఇమేజ్ అని చెప్పి నేను ఒక డివ్ తీసుకుంటున్నా. ఈ డివ్ లోపల నేను ఇమేజెస్ తీసుకుంటున్నా, ఇమేజ్. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్ యొక్క సోర్స్ నేను ఆన్లైన్ నుంచినే ఇక్కడ వీటి యొక్క ఇమేజ్ యొక్క పాత్ని కాపీ చేసుకుంటున్నాను, కాపీ ఇమేజ్ అడ్రస్. ఓకే, సో ఫస్ట్ వన్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనకి సేమ్ క్లాస్తోనే రిమైనింగ్ బాక్సెస్లో కూడా నేను ప్లేస్ చేస్తున్నాను. కాపీ చేసుకొని పేస్ట్, ఇక్కడ కూడా పేస్ట్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజెస్ పాత్ని మార్చేద్దాం. ఇప్పుడు ఈ పర్టికులర్ ఇమేజ్ని రైట్ క్లిక్ చేసి కాపీ ఇమేజ్ అడ్రస్. సో కాపీ చేసుకున్న ఇమేజ్ అడ్రస్ సెకండ్ ఇమేజ్లో పేస్ట్ చేసేస్తున్నాను. ఓకే, అండ్ ఇంకొక ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ని కూడా కాపీ ఇమేజ్ అడ్రస్, కాపీ చేసుకున్న ఇమేజ్ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేసేద్దాం, పేస్ట్. ఓకే, ఇప్పుడు 3 ఇమేజెస్ ఇలా పేస్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం ఎలా కనిపిస్తుంది అనేది. సేవ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది. అంటే నేను లాస్ట్లో తీసుకున్నాను కదా ఇమేజ్, అందుకే మనకి ఇక్కడ వైట్ కలర్లో ఇమేజ్ కనిపిస్తుంది. ఇప్పుడు వాటిని డిజైన్ చేద్దాం. ఓకే, సో ఈ డ్యూ ఎలా ఉండాలి, పొజిషన్ అప్లై అవ్వాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవ్వాలి, సో అవంతా ఇప్పుడు చూద్దాం. అంటే ఇప్పుడు కోర్స్ ఇమేజ్, ఈ కోర్స్ ఇమేజ్ని నేను కాపీ చేసుకుంటున్నాను క్లాస్ని. ఓకే, డాట్ కోర్స్ బాక్స్లో ఉన్న కోర్స్ ఇమేజ్. ఈ కోర్స్ ఇమేజ్కి విడ్త్ అనేది సేమ్ ఇవ్వాలి, అంటే సర్కిల్స్ పొజిషన్లో రావాలంటే విడ్త్ అండ్ హైట్ సేమ్ ఇవ్వాలి. ఇక్కడ ఒక 150 పిక్సెల్ తీసుకుందాం, తర్వాత మనం కావాలంటే ఎన్లార్జ్ చేసుకుందాం. అండ్ హైట్ కూడా 150 పిక్సెల్ తీసుకుంటున్నాను. దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ హెడర్కు ఉన్న కలరే బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది, సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేస్తున్నాం. అండ్ మనం బార్డర్ రేడియస్ 50%. ఓకే, సేవ్ చేస్తున్నాను. మనకి డిజైన్ ఎలా కనిపిస్తుందో చూద్దాం. చూడండి, డిజైన్ అనేది ఇలా వచ్చింది. 150 పిక్సెల్ కొద్దిగా తక్కువ కాబట్టి ఇంకా ఇంక్రీజ్ చేద్దాం. ఈ 150 పిక్సెల్ కాస్త 190 పిక్సెల్ చేసేస్తున్నాను. 190 పిక్సెల్ విడ్త్ అండ్ హైట్. చూడండి, ఓకే, ఎన్లార్జ్ అయింది. ఇప్పుడు మనకేంటి, ఈ ఇమేజ్ ఈ బాక్స్లో ఈ సర్కిల్లో మిడిల్కి రావాలి, కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫ్లెక్స్ అప్లై చేస్తాను. ఇదే కంటైనర్కి డిస్ప్లే ఫ్లెక్స్. సో హారిజాంటల్గా సెంటర్కి రావడానికి జస్టిఫై కంటెంట్ సెంటర్ అప్లై చేస్తాను. అండ్ ఆల్సో వర్టికల్గా సెంటర్కి రావడానికి అలైన్ ఐటమ్స్ సెంటర్ చేస్తున్నాను. ఓకే, సేవ్ చేస్తున్నాను. చూద్దాం. చూడండి, ఎగ్జాక్ట్లీ ఈ సర్కిల్లో సెంటర్కి వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, నేను ఇక్కడ అరేంజ్ చేయాలి, ఈ కార్నర్లో టాప్ కార్నర్లో అరేంజ్ చేయాలి. కాబట్టి నేనేం చేయాలంటే ఈ కోర్స్ ఇమేజ్ అనే డ్యూకి పొజిషన్ అబ్సల్యూట్ ఇవ్వాలి. అండ్ దాని పేరెంట్ అంటే ఏంటి, కోర్స్ బాక్స్ కదా, వాటికి పొజిషన్ రిలేటివ్ ఇవ్వాలి. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడ వీటికి పొజిషన్ అబ్సల్యూట్, సో దీనికైతే పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చేసాను.
సో కోర్స్ బాక్స్ ఎక్కడ ఉందో దానికి పొజిషన్ రిలేటివ్ ఇవ్వాలి. ఆ క్లాస్కి పొజిషన్, ఎందుకు పొజిషన్ రిలేటివ్ ఇవ్వాలి? సో మనం టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్ వాల్యూస్ యూస్ చేసి ఈ కోర్స్ ఇమేజ్ కంటైనర్ని సెట్ చేస్తాం. కాబట్టి అది దేనికి రిలేటివ్గా మూవ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆ కోర్స్ బాక్స్కి రిలేటివ్గా మూవ్ అవ్వాలి. అందుకనే అలా ఇచ్చాం. ఇప్పుడు సేవ్ చేస్తాను చూడండి అవుట్పుట్ ఎలా వస్తుంది. సి ఇక్కడ మనకి లాస్ట్లో ఉంది కదా, ఇప్పుడు ఇది ఓవర్లాప్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ రైట్లో ఇక్కడ అరేంజ్ చేయాలి. కాబట్టి నేను టాప్ వాల్యూ అండ్ రైట్ వాల్యూ యూస్ చేసి అరేంజ్ చేస్తాను. ఇప్పుడు టాప్ ఫర్ సపోజ్ ఇప్పుడు 0 ఇచ్చాను అండ్ ఆల్సో రైట్ సైడ్ కావాలి కాబట్టి రైట్ కూడా 0 ఇద్దాం. టాప్ 0 అండ్ రైట్ 0 సేవ్ చేస్తాం. చూడండి ఎలా అరేంజ్ అవుతుందో. సి హియర్ ఇక్కడ మనకి టాప్ నుంచి 0లో అండ్ రైట్ నుంచి 0లో అరేంజ్ అయింది. ఇప్పుడు మనం నెగిటివ్ వాల్యూస్ ఇచ్చామంటే ఎగ్జాక్ట్లీ ఈ కార్నర్ లేకి వచ్చి మూవ్ అవుతుంది, అరేంజ్ అవుతుంది. ఓకేనా? సో నెగిటివ్ వాల్యూస్ అప్లై చేద్దాం. ప్రస్తుతానికి -60 పిక్సెల్ ఇచ్చేద్దాం. రెండిటికి -60 పిక్సెల్, ఇక్కడ కూడా -60 పిక్సెల్. ఇప్పుడు చూద్దాం ఎలా డిజైన్ వచ్చింటుందో. చూడండి మూవ్ అయింది. సో ఇంకా కొద్దిగా టాప్కి మూవ్ అవ్వాలి కాబట్టి ఇంకొద్దిగా పెంచుదాం. 80 ఇద్దాం. 80 టాప్ అండ్ 80 రైట్. సేవ్ చేస్తున్నాను. చూడండి సో సిమిలర్గా ఉందా డిజైన్? ఇక్కడ డిజైన్ సిమిలర్గా ఉంది. ఇంకా కొద్దిగా మూవ్ చేయాలంటే మూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 90 ఇద్దాం. 90 సేవ్ చేస్తున్నాను. చూడండి మూవ్ అయిపోయింది. ఓకే, సో తర్వాత ఇంకా ఈ డిజైన్లో ఏముంది? ఎప్పుడైతే మనం హోవర్ చేస్తున్నామో చూడండి, ఓన్లీ ఇక్కడే కాదు, ఓన్లీ ఆ ఇమేజ్ మీదే కాదు, ఆ కంటైనర్, ఆ కోర్స్ బాక్స్ కంటైనర్ మొత్తం హోవర్ చేసినప్పుడు మనకి ఈ ఇమేజ్ ఫ్లక్చువేట్ అవుతుంది. చూడండి టాప్కి, చూడండి హోవర్ చేస్తే టాప్కి వస్తుంది, మళ్ళీ హోవర్ అవుట్ చేస్తే మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది. అంటే ఈ ఇమేజ్ని కొద్దిగా మూవ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఎలా చేయాలి? సో ఎప్పుడు మనం కోర్స్ బాక్స్ని హోవర్ చేసినాం కాబట్టి నేను కోర్స్ బాక్స్కి హోవర్ రాస్తాను. కోర్స్ బాక్స్ హోవర్. ఎప్పుడైతే కోర్స్ బాక్స్ హోవర్ చేస్తామో అప్పుడు ఏం మూవ్ అవ్వాలి? డాట్ కోర్స్ ఇమేజ్. సో కోర్స్ ఇమేజ్లో ఉన్న ఇమేజ్ ట్యాగ్. ఓకే, సో ఇది మూవ్ అవ్వాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే మార్జిన్ యూస్ చేసి మూవ్ చేద్దాం. మార్జిన్ టాప్. ఇప్పుడు టాప్కి మూవ్ అయింది కదా కాబట్టి నేను మైనస్లో ఒక 25 పిక్సెల్ ఇస్తున్నాను. చూడండి ఎప్పుడైతే కోర్స్ బాక్స్ని హోవర్ చేస్తామో అప్పుడు కోర్స్ ఇమేజ్లో ఉన్న ఇమేజ్ ఏదైతే ఉందో అది మనకి మూవ్ అవ్వాలి. కోర్స్ ఇమేజ్ మొత్తం మూవ్ అవ్వకూడదు. కోర్స్ ఇమేజ్లో ఉన్న ఇమేజ్ ట్యాగ్ మనకి మూవ్ అవ్వాలి. కాబట్టి సేవ్ చేస్తున్నాను. చూడండి ఇది మన డిజైన్. చూడండి ఇప్పుడు చూడండి మూవ్ అవుతుందా? సో ఎక్కడ హోవర్ చేసినా మూవ్ అవుతుంది, ఎక్కడ కూడా చూడండి. ఓకే, సో ఇలా మూవ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఈ పర్టికులర్ యాక్చువల్ బాక్సెస్లో ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ కొద్దిగా స్పేషియస్గా ఉంది, అంటే లైన్ హైట్ కొద్దిగా తీసుకుంది. ఇక్కడ చూడండి కొద్దిగా క్లమ్జీగా ఉంది కదా, కాబట్టి మనం వీటికి కూడా అప్లై చేద్దాం, లైన్ హైట్ అప్లై చేద్దాం. పారాగ్రాఫ్ ట్యాగ్ ఎక్కడ? సో హియర్ ఇక్కడ మనం లైన్ హైట్ ఒక 25 పిక్సెల్ అప్లై చేద్దాం. 25 పిక్సెల్ సేవ్ చేస్తున్నాను. చూడండి కొద్దిగా సిమిలర్గా వచ్చిందా? ఇంకా పెంచాలి అంటే 35 పిక్సెల్ ఇచ్చేద్దాం. 30 పిక్సెల్ సేవ్ చేస్తున్నాను. చూడండి సో ఇప్పుడు సిమిలర్గా డిజైన్ అనేది మనకి వచ్చేసింది. ఓకే, తర్వాత ఇప్పుడు ఈ ఐకాన్ని డిజైన్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ డిజైన్ ఎలా ఉంది చూద్దాం.
సో ఇక్కడ చూడండి ఐకాన్ ప్లస్ సింబల్ ఉంది, అది కొద్దిగా స్మాల్గా బార్డర్ రేడియస్ సర్కిల్గా మనకి ఉంది. సో ఇప్పుడు ఈ ఐకాన్ని డిజైన్ చేద్దాం. నో సో అబౌట్ FAQ స్పేస్ పీ ట్యాగ్లో ఉన్న ఐకాన్ ట్యాగ్. ఈ ఐకాన్ ట్యాగ్కి ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక 30 పిక్సెల్ ఇస్తున్నాను, విత్ 30 పిక్సెల్, హైట్ ఆల్సో 30 పిక్సెల్ అండ్ లైన్ హైట్ కూడా ఇచ్చేద్దాం. సో సెంటర్కి వస్తుంది 30 పిక్సెల్ అండ్ హారిజాంటల్గా సెంటర్కి రావడానికి ఏం చేద్దామంటే టెక్స్ట్ అలైన్ సెంటర్ అనేది ఇచ్చేద్దాం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఉండాలి కదా, సో బ్యాక్గ్రౌండ్ కలర్, సో హెడర్కి ఏ కలర్ ఉందో అదే కలర్ ఉంటుంది. అండ్ మనకేముండాలి, దాని యొక్క కలర్, సో ఆ ఐకాన్ కలర్ వైట్ కలర్ ఉంది, సో వైట్ కలర్ ఇచ్చేస్తున్నాం. అలానే మనకి బార్డర్ రేడియస్ అంటే సర్కిల్గా ఉంది కదా, కాబట్టి మనం బార్డర్ రేడియస్ అనేది ఇవ్వాలి. బార్డర్ రేడియస్ 50%. ఓకే, ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను, అవుట్పుట్ చూద్దాం. చూడండి ఐకాన్ కూడా వచ్చేసింది కదా. సో ఇలా మనం డిజైన్ అనేది చేసేసాం. ఇప్పుడు ఒకటి గమనించారంటే ఇక్కడ టాప్లో మనం స్క్రోల్ చేసేటప్పుడు హెడ్డర్ మీదికి ఈ కంటెంట్ అనేది వెళ్తుంది కదా. సో అంటే ఏమవుతుంది, ఆ హెడ్డర్ అనేది ఫిక్స్డ్ పొజిషన్లో ఉంది కదా. సో అందుకని మనకేమవుతుందంటే ఇవి నేను ఈ కంటైనర్స్, ఈ 3 కంటైనర్స్ కూడా సమ్ అబ్సల్యూట్ పొజిషన్ అండ్ రిలేటివ్ పొజిషన్ యూస్ చేసి డిజైన్ చేశాను. దట్స్ వై ఇక్కడ ఈ హెడ్డర్ మీదికి ఈ డిజైన్ అనేది వెళ్తున్నట్టు కనిపిస్తుంది. సో అలా కాకూడదు, మనకి ఈ డిజైన్ అనేది ఈ హెడ్డర్ కింద వెళ్ళాలి అని అంటే మనం ఏం చేయాలంటే ఆ హెడ్డర్కి జెడ్ ఇండెక్స్ అనేది ఇవ్వాలి. సో ఏదో ఒక పాజిటివ్ వాల్యూ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఫిక్స్డ్ పొజిషన్ ఇచ్చాం కదా, ఏంటి ఫిక్స్డ్ పొజిషన్ nav బార్కి ఇచ్చాం కాబట్టి ఈ ఫిక్స్డ్ పొజిషన్ ఏదైతే ఇచ్చామో అక్కడ నేను జెడ్ ఇండెక్స్, ఈ జెడ్ ఇండెక్స్ సమ్ 999 ఇచ్చేస్తాను, 999. సో సమ్ పాజిటివ్ నెంబర్ అంటే 1 కూడా ఇవ్వచ్చు, లైక్ ప్రయారిటీగా ఇదే ఉండాలి, ఫస్ట్గా మనకి ఇదే చూపించాలి అని చెప్పి చేయడానికి ఇలా సేవ్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు చూడండి దాని కిందనే వెళ్తుందా. ఓకే ఓకే గాయ్స్, సో ఇప్పుడు ఈ డిజైన్ అనేది చేసాం. మనకి ఇంకా మిడిల్లో కొద్దిగా గ్యాప్ అనేది ఇంకా ఎక్కువ ఉంది, కావాలంటే మనం ఇప్పుడు మార్జిన్ పెంచుకుందాం. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్కి మార్జిన్, సో ఎక్కడ ఉంది పారాగ్రాఫ్ ట్యాగ్, ఇక్కడ ఉంది. సో ఆల్రెడీ నేను టాప్ బాటమ్ 10 పిక్సెల్ ఇచ్చాను కదా, ఇప్పుడు 15 పిక్సెల్ ఇచ్చేస్తాను. 15 సేవ్ చేస్తున్నాను. ఓకే ఇంకా 15 కూడా సెట్ కాలేదు, ఇంకా పెంచుతాం, సమ్ 20 పిక్సెల్, సేవ్. ఓకే, సో కొద్దిగా ఇంక్రీజ్ అయింది. ఓకే, ఇంకా ఇంక్రీజ్ చేయాలనుకున్నా కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ రోజుకి ఇది చూసాం కదా. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఈ పార్ట్, రైట్ సైడ్ ఉన్న పార్ట్ ఎలా డిజైన్ చేయాలి అనేది చూద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్, బాయ్ ఆల్.